సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో కార్గిల్ విజయ దివాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇందులో మండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంమంత్రి నాయని, బీజేపీ నాయకులు లక్ష్మణ్, కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి సైనికుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. జరిగినటువంటి కార్గిల్ యుద్ధంలో అనేక మంది భారతమాత ముద్దుబిడ్డలు, భారత సైనికులు ఆ రోజు దేశ భద్రత కోసము, దేశ సరిహద్దులను రక్షిస్తూ పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో అమరవీరులయ్యారు. తీరని అలజడి సృష్టించేదానికి ప్రయత్నం చేస్తున్నారు కార్మికులు. అక్కడ ప్రధానమంత్రి డైరెక్ట్ గా ఈసారి మాట్లాడడం జరిగింది. మరి ఇది చాలా శోచనీయం. ఒకవైపునంగా భారతదేశంతో మైత్రి అంటారు పాకిస్తాన్ దేశీయులు, మరి ఒకవైపునంగానేమో అక్కడ టెర్రరిస్టులకు షెల్టర్ ఇస్తారు. దొడ్డిదారిన పరోక్షంగా పాకిస్తాన్ సైనికులు, చొరబాటుదారులు మన దేశం మీద దాడికి పూనుకుంటే, సరిహద్దులు కబలించడానికి ప్రయత్నం చేస్తే వీర జవానులు ప్రాణాలు పణంగా పెట్టి 500 మంది పైగా చనిపోయినప్పటికీ కూడా మన సరిహద్దులను కాపాడి